जानना चाहिए। ఒక వ్యక్తి ఒక విశ్వాసి అన్నాడు, एक विश्वासी ने कहा, ఎందుకండి పాష్ గారు మనం యేసుప్రభుని తెలుసుకున్నాం కదా, हमने तो यीशु मसीह को मान लिए हैं, ఇంకా మనం ఎందుకండి ఆ మరుగైన సంగతులు, ఇంకా బైబిల్లో ఉన్న ఆధ్యాత్మిక అర్థాలు, ఈ సందేశాలు ఎందుకండి మనకి ఇవన్నీ? యేసుప్రభుని నమ్ముకుందాం, ప్రార్థన చేసుకుందాం. हमने यीशु मसीह को भरोसा किया है, प्रार्थना करेंगे, बाकी छुपी हुई बातें, गुप्त बातें, इन सबको जानने की क्या जरूरत है करके कहा। ఎందుకండి సహవాసాలకు రావటము, వాక్యాలు వింటము, కూర్చోవటం, ఇన్నందుకు భక్తిగా ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుందాం, ఒకసేపు బైబిల్ చదువుకుంటామండి, ఉపవాసాలు ఉంటాము, చాలు కదా అన్నాడు. संगति में आना, बैठना, वचन सुनना, ये सब कुछ क्यों करना है? बाइबल पढ़ेंगे, आधा घंटा प्रार्थना करेंगे, उपवास भी करेंगे तो चलेगा ना करके कह रहे थे। నేను అన్నాను, मैंने कहा కొన్నాళ్ళ తర్వాత నీకు తెలుసుదిలే అన్న. तो कुछ दिनों के बाद ही आपको पता चलेगा। ఏం తెలుసుదండి అన్నాడు. क्या पता चलेगा? నువ్వు దేవుడిలో ఉండవన్న, तो आप प्रभु में नहीं रह నువ్వు पाओगे, ప్రభువులో ఉండవన్న, तुम प्रभु में नहीं रह पाओगे, కనిపించవన్న. तो प्रभु में दिखाई नहीं दोगे तुम। ఒక 2 సంవత్సరాల తర్వాత फिर 2 साल के बाद పాపంలో పట్టుబడ్డాడు. फिर पाप में पकड़ा गया, పాపంలో ఉన్నాడు, पाप में ही रहा, ప్రభు అంటే తెలియదు. प्रभु के बारे में नहीं ఆ पता। టైంలో నేను కలిసినప్పుడు, उस समय मैंने मिला तो ఏమయ్యా ప్రభువులో ఉన్నావంటే, मैंने कहा तो क्या तुम प्रभु में हो? ఉన్నానండి అన్నాడు. हाँ मैं हूँ करके बोला। పాపం చేస్తున్నావు ఏంటి तो అన్నాడు. ఇस तरह का पाप क्यों कर रहे करके मैंने మనుషులు बोला। అండి అన్నాడు. तो इंसान है बोला, మనుషులు అండి, इंसान है, పాపం ఎట్టుంటాం बिना पाप के कैसे रहेंगे? అంటే అతనికి ఏం తెలియదండి, इसका मतलब उनको क्या नहीं సంఘ मालूम, క్రమం తెలియదు, कलिसिया का नियम नहीं मालूम, బైబిల్లో ఉన్న ఆత్మ ఇలువలు తెలియదు. बाइबल का आत्मिक बातें नहीं पता है। అందుకని इसलिए పిల్లవాడు కొంచెం పెద్ద వంగలే అతనికి ఎల్కేజీలో అతను ప్లే స్కూల్లో చేరుస్తారు, तो बच्चे जैसे थोड़ा बड़ा हो जाता है तो उसको प्ले स्कूल में ప్లే ज्वाइन స్కూల్లో करते हैं, చేరుస్తారు. प्ले स्कूल में डालते हैं। ఇంటికాడ ఉంటే చెడిపోతాడని घर में रहेगा तो बिगड़ जाएगा, స్కూల్ కు పంపిస్తారు. स्कूल में भेजेंगे, మెల్లమెల్లగా నేర్చుకుంటాడు, धीरे धीरे सीख जाएगा, క్రమం నేర్చుకుంటాడు. नियम को सीखेगा। ఎల్కేజీ, एलकेजी యూకేజీ, यूकेजी में जाएगा, క్లాస్ 1, क्लास 1 క్లాస్ 2. 2 में जाएगा। ఒకప్పుడు ఆ వ్యక్తి మంచి ఉద్యోగస్తుడు అవుతాడు. एक समय वो अच्छा ऊंचा स्थिति में अच्छी जॉब करने वाला అందుకని बनेगा। మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరికి సంఘం కావాలి, इसलिए जो इंसान है हर एक को कलिशा चाहिए, సంఘం కావాలి, कलिशा चाहिए, తెలుసుకోవాలి. जानना होगा। అసలు మనం ఎంత ధన్యులు తెలుసా? सच में हम कितना धनी है पता ఈ है? భూమి మీద ఉండి इस धरती में रहकर అదృశ్యమైన పరలోకాన్ని గురించి తెలుసుకుంటున్నాం. अदृश्य स्वर्गीय बातों के बारे में हम जान पा అసలు रहे हैं। పరలోకం అంటే ఏంటి? आखिर स्वर्गराज का मतलब ఆ क्या है? రోజు వింటున్నాం, हम रोज सुन रहे, ఇది 3వ రోజు, आज तीसरा दिन है, ఇది 3వ రోజు. ये तीसरा दिन है। పరలోకం రాజ్యకు ఉపమానాలు వింటున్నాం. स्वर्ग राज्य के बारे में सादृश्य को, दृष्टांतों को सुन रहे, ఆ ఉపమానాలు మనం వింటున్నాం ప్రియులారా. उन दृष्टांतों को सुनते जा रहे ఈ हैं। రోజు ఒక ఉపమానం విందాం. आज के दिन भी एक और दृष्टांत के बारे में రండి सुनेंगे। మత్తయి సువార్త, आइए मत्ती सुसमाचार, మళ్ళీ ఒకసారి మీరందరూ తెరవండి, एक बार और खोलिए बाइबल ग्रंथ को, మత్తయి సువార్త తీయండి, मत्ती सुसमाचार को निकालिए, 13వ అధ్యాయము 13वीं अध्याय 47 నుంచి 50 వరకు చదువుకుందాం. 47 से 50 तक पढ़ेंगे। చదువుకుందాం, జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. फिर स्वर्ग का राज्य उस बड़े जाल के समान है जो समुद्र में डाला गया और हर प्रकार की मछलियों को समेट लाया। అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. और जब जाल भर गया तो मछुए उसको किनारे पर खींच कर लाए और बैठकर अच्छी अच्छी तो बर्तनों में इकट्ठा की और निकम्मी निकम्मी फेंक दी। అలాగే యుగ సమాప్తి యందు జరుగును. जगत के अंत में ऐसा ही होगा। దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో వేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు గురుటయు ఉండును. जगत के अंत में ऐसा ही होगा। स्वर्गदूत आकर दुष्टों को धर्मियों से अलग करेंगे और उन्हें आग के कुंड में डालेंगे जहां रोना और दांत पीसना होगा। ఇక్కడ యేసు ప్రభుల వారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో చేర్చబడిన వాళ్ళకి జ్ఞానము, బుద్ధిని, వివేకాన్ని ఇస్తున్నాడు. तो यीशु मसीह में रहकर पवित्र आत्मा परमेश्वर जो कलिसिया में इकट्ठे हुए हैं, शामिल हो गए हैं, उनके लिए ज्ञान और बुद्धि दे रहे। అంటే పరలోకం ఉంది, నరకం ఉంది. यानी कि स्वर्ग और नरक है। చాలా మంది పరలోకం నరకాన్ని నమ్మరు. बहुत से लोग स्वर्ग और नरक पर भरोसा नहीं ఎక్కడ करते। ఉందండి పరలోకం? कहाँ చూపించండి. है स्वर्ग? दिखाइए बोलते ఎక్కడ हैं। ఉందండి నరకం? कहाँ है చూపించండి. बोलिए। ఆయన లైవ్ లోకి రమ్మనండి. तो उनको बोलिए लाइव में आ जाए। అలా ఎవరైనా అడిగితే अगर ऐसा कोई వాళ్ళ पूछेगा, లైవ్ లోకి రమ్మనండి. लाइव में आने के लिए లేదంటే कहिए। యూట్యూబ్ లో ఉండి చూడమని नहीं చెప్పండి. तो यूट्यूब में देखने के लिए बोलिए। యూట్యూబ్ లో ఉండి చూడని చెప్పండి. यूट्यूब में वचन అప్పుడు తెలుసు देखो। పరలోకం ఎక్కడుందో, నరకం ఎక్కడుందో. वहाँ तब पता चलेगा स्वर्ग कहाँ है, नरक कहाँ है। పరలోకము
స్పష్టంగా మనకు మనుషుల మధ్యలో కనపడదు. स्वर्ग जो है स्पष्ट रूप में हमारे इंसान के बीच में नहीं అది दिखाई देगा। నీలో నాలో ఉంది. वो आपके अंदर और मेरी అది अंदर है। గుప్తముగా ఎదుగుతుంది, वो गुप्त में बढ़ती जा रही है, రహస్యముగా ఎదుగుతుంది. रहस्य में बढ़ती ఒక जा రోజు रही है, బట్టబయలు కాబోతుంది. एक दिन प्रकट रूप में होने वाला है। అందుకని నీతి మంతులు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు, దుష్టులు నరకంలో ఉంటారు. इसलिए कहता है धर्मी जन कहाँ रहेंगे? स्वर्ग में रहेंगे, दुष्ट जो है नरक में रहेंगे। అక్కడ ఏడ్పు పండ్లు గురుటు ఉంటదంట. वहाँ रोना और दांत पीसना ही होगा। ఎలా ఉంటుంది నరకం? कैसा होगा नरक? నరకం ఆనందంగా ఉండదండి. नरक बड़ी आनंद के साथ नहीं ఎలా होगा। ఉంటది? कैसी होगी? పండ్లు కొరుకుటము, दांत पीसना పండ్లు ఏడవటము. यानी कि रोना। అంటే పండ్లు కొరకటం అంటే ఏంటి? दांत पीसने के मतलब తట్టుకోలేక, तो बर्दाश्त नहीं कर पा रहे, తట్టుకోలేక बर्दाश्त ना करते हुए పండ్లు కొరుక్కుంటారు. तो दांत पीसते हैं। ఏడవటం అంటే रोना, యాతన, ఆ యాతన. वो यातना को అయ్యో, बर्दाश्त నేను नहीं ఎందుకు कर पा వచ్చాను रहे, ఇక్కడికి? तो मैं कैसे आ गए इस నేను नरक ఎందుకు में? వచ్చాను ఇక్కడికి? मैं क्यों आया हूँ यहाँ पे? యాతన ప్రియులారా, वो बड़ी यातना है प्रिय। యాతన ప్రియులారా. బడి చనిపోయిన యాతన. తర్వాత అది మనకు కనపడుతుంది. तो मरने के बाद ही हमको वो पता అందుకనే चलेगा। చనిపోక ముందే దేవుని ప్రేమ ఇదిగో మనకు తెలియజేస్తున్నాడు. इसलिए हम मरने से पहले देखो परमेश्वर का प्यार यही है, हमको अभी से ही समझा रहे हैं। ఎలా ఉందంట పరలోక రాజ్యము? तो कैसा है स्वर्ग राज्य? సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. उस प्रकार के उस समान के जाल के समान है कि जो समुद्र में डाला गया और हर प्रकार की मछलियों को समेट लाया। ప్రియులారా, प्रियो, ఇక్కడ వల జాగ్రత్త గమనించండి. यहाँ जाल के बारे में ध्यान से सुनिए। ఇది గ్రీకు శబ్దంలో ఎలా ఉందంటే, ఇది ఈ వలన గురించి విస్తారంగా ఎట్లా రాయబడింది మూల భాషలో, ఇది కొంత స్థలం వరకు వేసే వల కాదు. ये ग्रीक शब्द में इसका अर्थ ऐसा लिखा गया है कि ये जाल जो है एक ही जगह में ही थोड़ी सी जगह में डालने वाली जाल नहीं ఇది है। ఏ వల? ये किस प्रकार की जाल है? స్వార్థ అనే వల. सुसमाचार का जाल। అర్థమవుతుందా మీకు? आपको समझ में आ रहे? ఏ వల ఇది? कौन सी जाल है? స్వార్థ అనే వల. सुसमाचार का जाल। ఈ స్వార్థ అనే వలన మనం వేయాలని इस सुसमाचार का जाल हमें फैलाना है, సూచించారు. यीशु मसीह ने बताया है। మీరు మత్తయి సువార్త मत्ती सुसमाचार 4వ అధ్యాయము 4 अध्याय 18 నుంచి 20 వరకు చూస్తే, 18 से लेकर 20 तक देखेंगे तो అక్కడ యేసు ప్రభులు వారు అరణ్యం నుంచి వచ్చిన తర్వాత, यीशु मसीह जंगल से आने के बाद, సాతాను జయించి వచ్చిన తర్వాత, शैतान को हरा के आने के बाद చూడండి देखिए ఈ పరలోక రాజ్యంలో మనుషులను చేర్చడానికి సువార్త అనే వలన మనకి ఇవ్వబోతున్నాడు. तो स्वर्ग राज में मनुष्यों को इकट्ठा करने के लिए सुसमाचार का जाल हमारे हाथ में देने जा रहे हैं। అక్కడ చూడండి, చదవండి ఒకసారి మీరు. वहाँ एक बार पढ़ लीजिए मत्ती सुसमाचार 4 अध्याय 18 से। చదవండి. गलील की झील के किनारे हाँ। फिरते हुए उसने दो भाइयों अर्थात सिमोन और पतरस को पतरस कहलाता है, हाँ। और उसको भाई आंद्रिया को झील में जाल डालते देखा, हाँ। क्योंकि वे मछुए थे। ఆ, यीशु ने उनसे कहा, ఉమ్, मेरे पीछे चले आओ, तो मैं तुमको मनुष्य को पकड़ाने वाला बनाऊंगा। బస్ బస్. ఏమన్నా నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని చెప్పాను. मेरे पीछे हो के आओ, कहता है मैं तुम्हें मनुष्य को पकड़ाने वाला बनाऊंगा। అర్థమవుతుందా? समझ में आ रहे ఏ हैं? వల ఇది? कौन सा जाल है? వల ఏ వల? कौन? మనుషులను బట్టే వల. मनुष्यों को पकड़ने वाला जाल। ఆ వల పేరేంటి? उस जाल का सुवार्ता। नाम सुसमाचार। సువార్త అనే వల వెయ్యాలి మనం ఈ లోకంలో. सुसमाचार का जाल हमें फैलाना है इस संसार में। యేసు ప్రభుల వారు లోకా సువార్తలో 5వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే, लूका सुसमाचार 5वें अध्याय में देखेंगे, రాత్రంతా చేపలు పట్టారంట, వల వేసారంటే చేపలు పట్టలేదంట. रात भर जाल डाला मगर मछलियां नहीं पकड़ पाया, చేపలు పట్టలేదంట. मछली को नहीं पकड़ అయితే पाया। 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు అన్నారు, 5वें अध्याय में मसीह यीशु ने कहा, నేను చెప్పిన చోట నువ్వు వలయ్యి అన్నాడు. जहां मैं कहता हूँ वहां पे तुम जाल डालो बोला। నేను చెప్పిన చోట నువ్వు వల వేస్తే जहां मैं कहता हूँ वहां पे तुम जाल डालने से చేపలు పడతావన్నారు. तो मच्छियों को पकड़ोगे। 5వ వచనంలో అంటాడు కింద, నీ మాట చొప్పున. 5వ అధ్యాయము 5వ వచనం, 5वें अध्याय 5वें वचन, నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. तेरे ही बात के कहने पर मैं जाल डालूंगा करके उनसे कहा। అట్లా వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. इस तरह जाल डालने से बहुत सारी मच्छियां आ गई। అంటే ఆ సముద్రంలో వేసిన వలది. वो समुद्र में डाला गया जाल కానీ है। ఈ వల लेकिन हम आज जो सुन रहे ये जाल, సువార్త అనే వల. ये सुसमाचार का ఇది जाल, లోకం మీద వేసే వల. ఇది ये संसार में डालने वाला जाल है। అది నీకు నాకు ఇచ్చినటువంటి వల.
आपके हाथ में मेरी हाथ में दिया गया जाल है ఇది ये ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, हर एक का जिम्मेवारी है, ప్రతి ఒక్కరి బాధ్యత. हर एक का जिम्मेवारी है। కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే लेकिन यहाँ पे क्या कहता है, ఇక్కడ ఎలా ఉందంటున్నాడు, ఇక్కడ कैसा है? అక్కడ గోధుమలు గురుగులు ఉండినే వేరు చేసే విధంగా जैसे हमने पहले सुना था गेहूं और जंगली बीज जैसा अलग किया गया, అలానే ఉంది ఇక్కడ కూడా. वैसा ही नजर आ रहा है అంటే यहाँ నువ్వు पे भी। మంచి వారిని చెడ్డవారిని గమనించాలి. यानी कि तुम अच्छे और बुरों को परखना होगा। ఆ వల నీ మీద పడినప్పుడు ఆ వలలో నువ్వు చిక్కుపడ్డావు, जब वो जाल आपके ऊपर आ गए तो तुम उसके अंदर आ गया, చిక్కుపడ్డావు. उसके अंदर फंस गए। ఇప్పుడు నీకేమి నేర్పుతున్నాడు ప్రభు? अभी आपको क्या सिखाता है प्रभु? తీసుకొచ్చి నిన్ను సంఘంలో కూర్చోబెట్టాడు, आपको लाया और कलिशा में बिठाया, నేర్చుకోమన్నాడు, सीखने के लिए कहा, నేర్చుకోమన్నాడు. सीखने के लिए ఇప్పుడు నువ్వు कहता మంచి है। వారిని చెడ్డవారిని గమనించాలి. अब तुम अच्छे बुरों को पहचानना है। చాలా మంది క్రైస్తవులు అంటారు, बहुत सी मसीही लोग कहते हैं మనకెందుకండి, हमें क्या करना है, ఎవడు మంచోడితే మనకెందుకు, कौन अच्छा हो तो हमें क्या करना ఎవడు है, చెడ్డోడైతే कौन మనకెందుకు, बुरे हो तो हमें क्या करना మన है। విశ్వాసులు మనం हम కాపాడుకోవాలి. अपना विश्वास को बचा के रखेंगे, ఎందుకండి ఇతరుల మీద అలాంటి మనం అలా ప్రయోగాలు చేయటం? तो दूसरों के ऊपर हम ऐसे किस प्रकार का प्रयोग क्यों ఇది करें? నీ నీతి నా నీతి, దేవుని నీతి కాదు. ये आपकी मेरी धार्मिकता है, परमेश्वर की नहीं है। కావాలంటే వాక్యంలో చూస్తే మనకు అర్థం అవుతుంది. चाहिए तो वचन में देखेंगे तो हमें समझ में आ जाएगा। వలలో పడ్డప్పుడు जब जाल में फंस जाते हैं వేరు చేస్తారు, తెలుసుగా तो చేపలు. मछलियों को अलग कर देते అతను हैं। వలేస్తాడు, वो इंसान जाल डालेगा, పడ్డాయి, मछली आ गया, బయటకు వస్తాడు, बाहर निकाल के लाएगा, బయటకు వచ్చి बाहर ले आएगा। ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, तो सादृश्य बता रहे यहाँ पे, పరలోకం గురించి చెప్తున్నాడు. स्वर्गराज की दृष्टांत बताता है। ఆ వలను ఇప్పుతాడు, वो जाल को खोलेगा, మంచి మంచి చేపలు, అచ్చే- తాజా చేపలు అన్నిటినేమో పక్కన పెడతాడు, अच्छे अच्छी को बर्तनों में इकट्ठा करेगा, చెడ్డయన్ని जो निकम्मे हैं విసిరి పడేస్తాడు, तो फेंक देगा, విసిరి పడేస్తాడు. फेंक देगा। అంటే यानी कि ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? हम क्या करना है इस संसार में? మనం అనుకుంటాం हम ఇది सोचते हैं దేవుడు చేసే పని కదా. ये तो परमेश्वर करने वाला काम జాగ్రత్తగా है। వినండి ప్రియులారా, ध्यान से सुनना ఇది प्रियो, దేవుడు చేసే పని కదా. ये परमेश्वर करने वाला काम है లేదు, ना, మనకిచ్చాడు అది. ये काम हमको दिया गया है। మన పరలోక రాజ్యం ఉన్నాం. अभी हम स्वर्ग राज्य में हैं। ఏమన్నాడు? क्या कहता है? ఆంద్రేయ, आंद्रे పేతురు, पत्र రండి आओ రండి, आओ, ఆ వలవలి పెట్టేసేయండి, उस जाल को छोड़ दो, ఆ వలవలి उस పెట్టేసేయండి, जाल को छोड़ दो, నేను వలస్తాను మీకు, मैं एक जाल और दूंगा आपको, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లు చేస్తాను. मनुष्यों को पकड़ने वाला मछुआ बनाऊंगा। వెళ్ళండి चलो వెళ్ళండి, जाओ, సువార్త అందించండి. सुसमाचार सुनाओ। ఎవరికైనా సువార్త అందించేయాలి నువ్వు? क्या आज आपने किसी को सुसमाचार सुनाया है? ఈరోజు ఎవరికైనా సువార్త అందించావు? आज किसी को भी अपने सुसमाचार बताए हैं? చెప్పండి. बताइए। ఫోన్లో ఎవరికైనా ఫోన్ చేసి అందించారా? कम से कम फोन में किसी से बात किए? ఎవరికన్నా किसी को भी ఇన్నది మీరు చెప్తున్నారు, ఎవరికన్నా? आपने जो सुना किसी और को बता पा रहे? నీ ఫ్రెండ్స్ आपके दोस्तों को? లోకంలో తిరుగుతున్నారేమో, संसार में घूम रहे होंगे, పాపంలో ఉన్నారేమో, पाप में शायद ఒకప్పుడు होंगे, దేవుళ్ళో ఉండి ఇప్పుడు పాపంలోకి వెళ్ళారేమో, एक समय तो परमेश्वर में होगा, अभी पाप में गिर गए నీ होंगे, గృహంలోనే ఉన్నారేమో, शायद आप एक ही घर में होंगे, నీ బంధువులే ఉన్నారేమో, तेरे रिश्तेदारों में ही होंगे, చెడ్డ సహవాసంలో ఉన్నారేమో. शायद बुरी संगति में అందుకని होंगे। బైబిల్ ఒక మాట రాశాడు, इसलिए बाइबल में एक विषय మూర్ఖుల लिखा, సంగమా ఏమన్నాడు? दुष्टुल संग। దుష్టుల సంఘము నాకు అసహ్యము అన్నాడు. मूर्खों की संगति में घृणा करता బైబిల్ हूं। రాయబడింది పిల్లలు. बाइबल में लिखा गया है, మూర్ఖుల సంఘము, దుష్టుల సంఘము నాకు అసహ్యము. मूर्खों की संगति मुझे घृणा आती है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? సంఘాన్ని పాడు చేసేవాళ్ళు అని. यानी कि कलिशा को बिगाड़ने సంఘం वाले। పరిశుద్ధమే, कलिशा तो पवित्र है, సంఘము పరిశుద్ధము, कलिशा तो కానీ पवित्र है, పాడు చేసేవాళ్ళు. उसको बिगाड़ने वाले। సంఘం అంటే ఏంటి? कलिशा का मतलब నువ్వు నేనే. आप और मैं ही है। చాలా మంది ఏమంటారు సార్, बहुत से लोग क्या ఎందుకు बोलते నువ్వు हैं? బాడీని అట్లా పాడు చేసుకుంటావు, क्यों अपने शरीर को इस तरह खराब कर देते ఎందుకు हो? నువ్వు బాడీని అట్లా పాడు क्यों చేసుకుంటావు, अपने देह को इस तरह बिगाड़ते ఎందుకు हो? ఆ చెడ్డల వాడులతో నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు क्यों बुरी आदतों सबको देख कर नुकसान कर रहे हो? అంటాం మనం. कहते कि नहीं? అట్లానే इसी प्रकार మనం కూడా हम भी సంఘం అనే మనము, कलिशा जो हम हैं, పరలోక రాజ్యం అనే మనము स्वर्ग राज्य जो हम हैं, అది పోగొట్టుకుంటున్నాం, उसको खो देते అది हैं, उसको పోగొట్టుకుంటున్నాం. खो देते ఒక हैं। వ్యక్తి వచ్చాడు యేసు దగ్గరికి, एक व्यक्ति आया यीशु मसीह के पास, నిత్య రాజ్యం కావాలన్నాడు. मुझे अनंत राज्य चाहिए बोला। యవనుడు वो नौजवान था, చాలా ఆశపడ్డాడు, बड़ी आशा से, మరి యవన కాలంలో ఇక నిత్య రాజ్యం కావాలి. वो बड़ी यवन अवस्था में इसने चाहा स्वर्ग राज्य चाहिए मुझे। కానీ యేసు ప్రభు लेकिन यीशु मसीह అతనితో చెప్పాడు, कुछ बातें उससे कहा, ధర్మశాస్త్రం పాటిస్తున్నావా? तो व्यवस्था का पालन करते నేను हो? పాటిస్తున్నానండి. ओ मैं पालन करता చిన్నప్పటి నుంచి हूँ। అలవాటు కదా, बचपन से आदत है। కొంతమంది భక్తి అలవాటుగా ఉంటుంది, कुछ लोगों की भक्ति जो आदत की भक्ति ప్రార్థన होती है, అలవాటు, प्रार्थना भी आदत పాటలు है, పాడటం అలవాటు, गीत गाना भी आदत है, ఉపవాసం ఉండటం అలవాటు, उपवास रखना आदत వచ్చి है, కూర్చోవటం అలవాటు. आके बैठने भी केवल క్రైస్తవ आदत है। జీవితమే అలవాటు, అలవాటు ఆచారం. मसीह का जिंदगी ही एक आदत की जिंदगी है। పాపం చేయటం కూడా అలవాటే, इसी प्रकार पाप करना भी आदत हो गया, పాప కార్యాలు చేయటం అలవాటే, पाप का कार्यों में रहना आदत हो गई, పాపుల మధ్యలో జీవించటం అలవాటే. पापियों के बीच में संगति करना भी आदत हो गया। అందుకే అన్నాడు, इसलिए कहता है, అయ్యా
हे भाई, విన్నాం కదా మనము हमने सुना था, మనం మంచి మంచి విత్తనాలు చల్లేవే हमने तो अच्छे अच्छे बीज बोए थे। ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి ये जंगली बीज कहाँ से आ ఈ गए? కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి ये बिगाड़ने वाले पौधे कहाँ से आ गए? ఇది శత్రువు పనిలే అన్నాడు ये शत्रु का काम है बोला। అర్థమవుతుందా समझ में आ रहे? అంటే శత్రువు ఏం పని చేయబోతున్నాడు यानी कि शत्रु क्या काम कर रहे हैं? బైబుల్కి విరుద్ధంగా చేయబోతున్నాడు बाइबल का विरुद्ध कर रहे हैं, విన్న బోధకు విరుద్ధంగా तो ఉండబోతున్నాడు सुनी हुई संदेश के विरुद्ध करा रहे हैं हम। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, ఇక్కడ జాగ్రత్తగా क्या గమనిస్తే ध्यान से देखेंगे ఏమన్నాడు क्या कहता है? మరి పోయి పెరికేయమంటావా అన్నాడు जाके क्या उखाड़ दे बोला? పెరికేయద్దు नहीं उखाड़ना, नहीं उखाड़ना, ఇప్పుడు పెరికేయద్దు अभी नहीं उखाड़ना, పెరగని बढ़ने दो, बढ़ने दो, పెరగని बढ़ने दो। ప్రియులారా ప్రియం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి यहाँ ध्यान से देखिए, చెడ్డవారిని మంచివారిని చెడ్డవారి నుంచి మంచివారిని మంచివారి నుంచి చెడ్డవారిని వేరు చేయాలంటే ఒక సువార్తే अच्छे को बुरे से, बुराइयों में बुरे लोगों से अच्छे इंसान को अलग करना केवल एक सुसमाचार నేను के కాదు. द्वारा। तुम और मेरे वजह से नहीं। జాగ్రత్తగా గమనించండి ध्यान ప్రియులారా. से सुनना प्रियो, నువ్వు నేను కాదు मेरे वजह से तेरे वजह से नहीं सुवार्ता. होगा। सुसमाचार మన की నోటి वजह से, నుంచి వచ్చే సువార్త हमारे मुंह से निकलने वाले सुसमाचार మన से, నోటి నుంచి మంచి మాటలు हमारे मुंह से आने वाले अच्छी बातें। ఎంతో మంది తాగుబోతులు तो बहुत से लोग पियक्कड़ लोग हैं, ఎంతో మంది వ్యభిచారులు बहुत से व्यभिचारी నా लोग हैं। 30 సంవత్సరాల సువార్త సేవలో मेरे ये 30 साल की सुसमाचार का అనేక सेवा में, మంది ప్రభు దగ్గర तो తీసుకొచ్చారు बहुत से लोगों को मैं प्रभु में लाया हूँ। ఈ రోజు కొంతమంది సేవ చేస్తున్నారు आज के दिन कुछ लोग सेवा कर रहे हैं। ఒక సహవాసానికి వెళ్ళాను నేను एक संगति में मैं गया था, ఆయన నన్ను పిలిచాడు उन्होंने मुझे बुलाया। ఆ చిన్న ఆ కూడి జరుగుతుంది वहाँ पे छोटी सी आराधना सभा इकट्ठा हुआ, ఆ కూడికి మమ్మల్ని ఉపయోగించుకున్నాడు उसमें हमें इस्तेमाल किया है। భోజనం చేస్తున్నాను खाना खा रहे थे, ఆయన ఏమన్నా తెలుసా उन्होंने क्या कहा पता है? పాస్టర్ అని మీకు తెలుసా पास्टर जी आपको पता है, ఢిల్లీకి వచ్చిన ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను నేను जब मैं दिल्ली आया तो सबसे पहले मैं आपके पास आया ఫస్ట్ था। నీ దగ్గరికి వచ్చాను सबसे पहले आपके అప్పుడు पास మీరు आया, నాకు వాక్యం చెప్పారు आपने मुझे वचन सुना। నాకు గుర్తులేదు मुझे तो याद ही नहीं था, నాకు గుర్తులేదు याद ही नहीं था। మీరు నాకు వాక్యం చెప్పారు आपने मुझे वचन सुनाया, ఆ రోజు మంచి మంచి మాటలు చెప్పారు तो अच्छी अच्छी बातें मैंने ఈ सुना। రోజు నేను ఇంతవరకు వచ్చానంటే మీ యొక్క మాటలే आज का दिन में यहाँ तक पहुंच गए तो केवल आप ही का ही संदेश మీరు है। చెప్పిన మాటలు నేను ఎప్పుడు మర్చిపోలేదు आपने जो बताया उन बातों को నేను मैंने ఎంతో మంది कभी దగ్గరికి వెళ్ళాను मैंने तो कई लोगों के पास కానీ गया, మీరు చెప్పిన మాటలు ఉన్నాయే लेकिन आपने जो बताया నన్ను మార్చేసి मुझे बदल दिए అంటే हैं। ఎవరు మార్చారండి किसने बदला? इसका నా मतलब మాటలు मेरी बातें, సువార్త सुसमाचार, మంచి మాటలు अच्छी अच्छी बातें। అందుకని నీ మాటలను బట్టే నువ్వు మంచివాడు చెడ్డవాడు చెప్తాడన్నారు इसलिए आपकी बातों की वजह से ही मालूम पड़ते हैं तुम अच्छे हो या बुरे। వారు చెప్పారు यीशु ప్రియులారా, मसीह ने कहा प्रियो, అణు అధ్యాయం 12 अध्याय అంటాడు मत्ती सुसमाचार 12 अध्याय 33 వచనం 33 वचन में, 12:33 12:33 में, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి यदि पेड़ को अच्छा कहो तो उसके फल को भी अच्छा कहो। చెట్టు విశ్వాస జీవితానికి సాదృశ్యం पेड़ ప్రియులారా जो है विश्वास जिंदगी का एक सादृश्य है జాగ్రత్తగా प्रियो। గమనించండి ध्यान से सुनिए, చెట్టు విశ్వాస సాదృశ్యం पेड़ जो है विश्वास जिंदगी का एक सादृश्य है। లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి या पेड़ को निकम्मा कहो तो उसके फल को भी निकम्मा कहो। అర్థమవుతుందా యేసు వారు చెప్తున్నారు ఈ మాట यीशु मसीह स्वयं कहता है इस बात को, జాగ్రత్తగా గమనించండి ध्यान से सुनिए। చెట్టు దాని పండు వలన తెలియబడును क्योंकि पेड़ अपने फल ही के पहचान में जाता है। ఎలా చెబుతాం ఇతను మంచి క్రైస్తవుడు కాదు చెడ్డ క్రైస్తవుడు అని हम कैसे बता पाएंगे अच्छे मसीह नहीं है बुरा నువ్వు मसीह చెడ్డ है? క్రైస్తవుడు అయ్యా మంచి క్రైస్తవుడు కాదు आप बुरा मसीहा हो अच्छे नहीं हो करके कैसे बता पाएंगे? చాలా మంది కాపర్లు విశ్వాసులు అంటారు बहुत से चरवाहे और विश्वासी भी बोलते हैं, మనం ఎవరు అండి చెప్పడానికి हम कौन है बताने के लिए? ప్రభువు గారు రాశారుగా తీర్పు తీర్చడం నువ్వు ఎవడవని पौलुस ने बताया ना न्याय विमर्श करने के लिए तुम कौन हो। ఏ సందర్భంలో ఆ సందర్భం తెలుసుకోవాలి मगर ये कौन से संदर्भ में कहा इस बात को पहचानना है। ఎప్పుడైనా బైబుల్ ని కలగాపులగం ఉదరి చూడటం చేయకూడదు कभी भी बाइबल को इधर उधर पलट कर नहीं करना అది चाहिए, చేయకూడదు ऐसा नहीं ఆ करना है। సమయానికి उस समय के ఆ लिए, వ్యక్తికి उस व्यक्ति के ఆ लिए, పరిస్థితికి उस हालत के लिए దాని గురించి చెప్పబడిన వాక్యం उसी की वजह से बताया गया वचन है। కొంతమంది అటు తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి అటు ఇటు కలుపుతారు ఎందుకంటే పరిశుద్ధాత్మ జ్ఞానం వాళ్ళకి లేదు कुछ लोगों में पवित्र आत्मा की ज्ञान ना होने की वजह से वहाँ का वचन यहाँ का वचन वहाँ डाल देते हैं। యేసు ప్రభువు వారు ఏమన్నారు यीशु मसीह ने क्या कहा? చెట్టుని దాని పండు వలన తెలియను అన్నాడు तो पेड़ जो है उसकी फल के द्वारा पहचानी जाती है। మొన్న పాస్టర్ గారు దోసకాయ తెచ్చింది तो पास्टर जी ने परसों दिन एक कीड़ा लेके आए, 2 దోసకాయలు తెచ్చింది तो 2 कीड़े लेके आए, చూడడానికి బాగానే ఉంది देखने में अच्छा था, తీసుకొచ్చి लाके కోసింది
काटा అంత చేదు. तो सारा कड़वा ही कड़वा। ఏమంటాం? हम क्या అరే बोलेंगे? ఇది చేదు దోత చెట్టు ఇది. ये तो कड़वा का पेड़ से ही आया कीड़ा। ఎప్పుడు తెలిసింది? कब पता चला? చూసినప్పుడు తెలియలా. देखो तो पता नहीं రెండు चला। తెచ్చింది. दो लाया, రెండు ఒకే రకంగా ఉండి दोनों एक जैसा है। కోసింది, काटा तो చేదుగా ఉంది. कड़वा ही कड़वा, తర్వాత ఇంకోటి కోసింది, एक और दूसरा काटा తీపిగా ఉంది. और मीठा। అంటే ఆ చెట్టు ఏమో చేదు దోత చెట్టు, वो दो जो उसका पेड़ है वो कड़वा है, ఇదేం మంచి చెట్టు. ये तो अच्छा पेड़ ఎలా है। తెలిసింది? कैसे पता चला? ఫలమును బట్టి. फल के द्वारा। నిన్ను నన్ను ఎలా గుర్తిస్తాం? मुझे और आपको कैसा पहचानेंगे? మన దగ్గర బైబుల్ अब तो हमारे पास जो बाइबल है, అర్థమైందా? समझ में आ ఈ रहे हैं? బైబుల్ బోధ విన్నప్పుడు जब इस बाइबल का संदेश को हम सुनते మనకి हैं, మంచి చెడ్డలు తెలివి వచ్చేసింది. हमें अच्छे बुराई को समझने का ज्ञान होता ఆనాడు है। గారు పండు తిన్న వెంటనే మంచి చెడులు తెలివి వచ్చేసింది. आदम ने जैसे फल खाए तो अच्छा बुरा का ज्ञान आ गया। దేవుడే అన్నాడు, परमेश्वर ने ఓ कहा ఆదాం మనలో అంటే హోడయ్యాడని. हम में से एक सा हो गया। आदम बोला ఇప్పుడు మనం తెలుసుకోవాలి మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు. अभी हमें जानना होगा अच्छा कौन है, అంటే बुरे వినాలి. कौन है। यानी कि उसके लिए सुनना होगा, చదవాలి, पढ़ना होगा, తెలుసుకోవాలి. जानना होगा। అంతేగాని इतना ही नहीं, తెలుగులో ఒక మాట ఉంది, तेलुगु में कहावत है, గుడ్డెద్దు చెవిలో పట్టట్టు. तो अंधा भैंस घुस गए खेत में, ఒక ముసలామి కళ్ళు లేని ముసలామి అంటే చెట్టు కింద కూర్చుందంట. तो बूढ़ी माँ जो आंखें नहीं है उसकी, वो पेड़ के नीचे बैठ गई। ఆ గాలి కంట ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంట. तो हवा की वजह से वो कांटे उसको चुभ रहे थे। గిచ్చబాక అంటుందంట. वो बोल रही अरे नोचो मत करके बोल रही है। ఎవరున్నారు గిస్తానికి అక్కడ? वहाँ कौन है उसको नोचने के लिए? ఎవరున్నారు అక్కడ? वहाँ कौन है? చెట్టు, वो पेड़ था, ముళ్ళ చెట్టు. वो कांटों का पेड़ था। అందుకని పిల్లరా, इसलिए प्रियो, ఆత్మీయ గుడ్డివాళ్ళుగా మనం ఉండకూడదు. आत्मिक अंधे जैसे नहीं रहना चाहिए। ఈ వాక్యం మనకి మనోనేత్రాలు తెరవబడతాయి. इन वचन के द्वारा हमारे मन की आंखें खुल जाती అందుకే है। అందరూ అంటారు రెండయ్యా లైవ్ లో. इसलिए मैं सबको बोलता हूँ, फोन और जाता నేను. मैं फोन करके ఏందయ్యా రాలేదేందయ్యా? क्यों नहीं आए तुम? రెండయ్యా आओ भाई, రెండయ్యా. आओ भाई। ఎందుకంటే నాకు తెలుసు ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో. मैं जानता हूँ कि वो नरक कैसे भयानक है। विश्वास దేవుడు నాకు करता हूँ। ఇచ్చిందేంటి? प्रभु ने मुझे क्या दिया है? మంచి మాటలనే వల, अच्छी बातों का जाल, మంచి మాటలనే సువార్త. अच्छी बातों का सुसमाचार। అందుకని లోక వార్తలు చెప్పుకోవద్దు అన్నాడు దేవుడు. संसार की खबरें मत बताओ करके యెషయా बोला। 58లో లోక వార్తలు చెప్పుకోబాకండి. यशायाह 58 में संसार के समाचार मत कहो। దినమంతా లోక వార్తలు చెప్పి టైం పాస్ చేయబాకండి. दिन भर का जो संसार की खबर सुन के टाइम वेस्ट मत करो। 4 మాటలు మాట్లాడిన సువార్త మాటలు మాట్లాడండి. अगर तुम 4 बात भी बोले तो सुसमाचार ఒక की बात बोलो। వ్యక్తికి చెప్పండి. एक इंसान को बताओ। ఈ రోజు నేను ఒక వ్యక్తి చెప్పాను. आज के दिन मैंने एक इंसान से कहा, ఒక వ్యక్తికి ఫోన్ చేశాను. एक व्यक्ति ने फोन किया, నా పాత ఫ్రెండ్ కి ఫోన్ చేశాను मैं నేను. अपना पुराना दोस्त को मैंने फोन किया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనుషుల్ని మనం తెలుసుకోవాలి. इंसान को हमें पहचानना మీరు होगा। 7వ అధ్యాయం చూసిన మత్తయి 7వ అధ్యాయంలో अब కూడా मत्ती सुसमाचार 7वें अध्याय को 7వ देखिए। అధ్యాయంలో కూడా చూడండి యేసు వారు చెప్పిన మాటలు. मत्ती सुसमाचार 7वें अध्याय में देखिए, 16 నుంచి చదివితే 16 से अगर पढ़ेंगे, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అన్నాడు. उनके फलों से तुम उन्हें पहचान लोगे। ఏమన్నాడు? क्या कहता है? అలాగునే 17వ వచనం, 17 वचन में, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, इसी प्रकार हर एक अच्छे पेड़ अच्छा फल लाता है పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. और निकम्मा पेड़ बुरा फल लाता है। కింద రాశాడు 19లో, 19 में लिखा है, మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. जो जो पेड़ अच्छा फल नहीं फलता वे काटा और आग में डाला जाता है। నరకముంది, नरक है, నరకముంది, नरक है, పరలోకం ఉంది. స్వర్గ హై. ఇప్పుడు వింటున్నాం మనం. हम सुन रहे हैं। పరలోకం ఎక్కడుంది? स्वर्ग कहाँ है? నీలో నాలో. आप में और मुझ में। అర్థమవుతుందా? समझ में आ रहे? పరలోకం నీలో నాలో ఉంది. स्वर्ग आप में और मुझ में है। పరలోకము తయారవుతుంది. स्वर्ग राज्य तैयार हो रही అంటే है, నువ్వు నేను పరలోకానికి సిద్ధపడుతున్నావు. यानी कि स्वर्ग राज के लिए आप और मैं तैयार होते जा रहे। ఎలా సిద్ధపడుతున్నావు? कैसे तैयार हो ఇదిగో रहे? ఉపమానాలు వింటున్నాం మనం. ये दुष्टांत सुनते जा रहे ఒక हैं, ఉపమానం వింటున్నాం. एक एक दुष्टांत सुनते जा జాగ్రత్తగా रहे గమనించండి పిల్లరా. हैं। ध्यान से सुनिए, దేవుడు ఎంత గొప్పవాడు. परमेश्वर कितना महान है। బతికొండంగానే మన పరలోకాన్ని గురించి చెబుతున్నాడు. तो हम जीवित हैं तभी हमें स्वर्ग राज्य के నరకాన్ని बारे గురించి में, చెబుతున్నాడు. नरक के बारे में समझा। ఎవరు తప్పించుకోలేరు. कोई भी बच नहीं सकेगा। రేపు అనాలా, कल कहना నాకు తెలియదయ్యా. हमें नहीं मालूम। అంటే అర్థం ఏం తెలుసా? इसका मतलब क्या है पता है? నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు. आप उसे मुझसे पूछेगा। పక్కవాడు నాకు తెలియదంటే నిన్ను అడుగుతాడు. अगर कोई बगल वाले कहेंगे हम नहीं जानते तो आपसे అందుకనే पूछेगा। నా పక్కలో ఉన్న వాళ్ళందరినీ వాక్యం చెప్తా. इसलिए मेरे बगल में जो भी बैठेगा मैं उनको सुसमाचार सुनाता हूँ, చుట్టూ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్తా. आसपास के लोगों को सुनाता हूँ। ఎన్ని వెనక మనకు चाहे అనవసరం. सुने ना सुने मुझे कोई लेन देन नहीं, చెప్పటమే बस बताना ही చెప్పటమే. बताना ही मेरा काम।
మన సతీష్ మన జయ వచ్చి చెప్తున్నారు నాకు तो सतीश और जया बोल रहे थे, ఆ పక్కన ఆయన ఒక ఆయన వాదన పెట్టుకున్నాడు तो बगल में एक है वो वाद विवाद कर रहे हैं। ఆయన అంటాడంట वो कहता है అసలు మీరు క్రైస్తవులు పరలోకానికి వెళ్ళరు आखिर मसीह लोगों को तो स्वर्ग है ही नहीं అసలు बोलता है। పరలోకం లేదన్నాడు आपके लिए स्वर्ग है ही नहीं बोलता है। వాళ్ళు చెప్తున్నారంట वो वचन बता रहे थे చెప్పడం उनको। మన పని वो बताना हमारा काम है, మనం చెప్తున్నాం हम बता रहे। రేపు అతను నరకంలోకి వెళ్ళనుకో कल का दिन वो नरक में మనం जाएगा, అడగరు हमें नहीं నీ पूछेगा। పక్కా చెప్పారా आपके बगल वालों को నీ ఇరుగు పొరుగు बताया, చెప్పావా आपके आगे पास लोगों को बताया क्या? అప్పుడు నేనేమంటాను तब मैं क्या कहूंगा? చెప్పారు ప్రభు हाँ प्रभु मैंने तो बताया, చెప్పారు ప్రభు हाँ प्रभु मैंने बताया। నేనేం చేసేది ప్రభు तो मैं क्या करूं प्रभु इससे? శబాష్ బలాదాసు तो तब प्रभु शबाश कहेंगे, శబా బలాదాసు शबाश कहेंगे। అందుకని ప్రియులారా इसलिए प्रियो, ప్రతి ఒక్కరిని హెచ్చరించాలి మనం. हर एक को हम सावधान అదే करना है। ఇచ్చిన వల यही हमको दिया गया जाल ఈ है। లోకం సముద్రం ये संसार जो है ये एक समुद्र ఈ के లోకం जैसा, సముద్రం ये संसार एक समुद्र ఈ है। లోకం అనే సముద్రములో संसार के समुद्र में మన మాటలనే మంచి మాటలనే సువార్తని దేవుడిచ్చిన దాన్ని వెదజల్లాలి प्रभु का दिया गया ये सुसमाचार को हमें फैलाना है। ఒక్క రోజు ఎవరికైనా సువార్త చెప్పకపోతే నాకేదో ఒక రకంగా ఉంటుంది अगर किसी दिन भी मैंने एक वचन नहीं बताया तो मुझे अजीब सा लगता నాకు है। ఎవరికైనా ఫోన్ చేస్తే अगर किसी को లేదు फोन నేను ఎవరికైనా करके- ఫోన్ చేసి मैं किसी को भी फोन करके 4 నిమిషాలు ప్రభు మాటలు చెప్తాను तो 4 मिनट में प्रभु के बातें बताता हूं। నాకు స్టంట్ వేసారు मेरे दिल में स्टंट डाला है, స్టంట్ వేసారు स्टंट डाला ఆ है। టైంలో కూడా మెదలకుండా ఊరుకోవాలి तो उस समय में भी मैंने चुप नहीं रहा। మన మూలపాలెం పాష గారు అన్నాడు गोलपालम पास्टर जी ने దగ్గరే कहा, ఉన్నాడు वो यहीं पे थे, నా వెనక చూస్తున్నాడు मेरे तरफ ही देख रहा है। మా ఇంటికి వచ్చినటువంటి కృష్ణ వర్ష వచ్చారు तो उस समय कृष्णा वर्षा आए थे, కనీసం 2 గంటలు వాక్యం చెప్పాడు मैं 2 घंटा उनसे वचन बता रहा था। పాష గారు ఏమన్నా తెలుసా पास्टर जी क्या बोल रहे थे पता है? వాళ్ళ కూతురు అంటున్నాడు उनकी बेटी से कह रहे, ఈ అమ్మాయి ఈ నోరు ఊరుకోదనుకుంటాను इसका मुंह बंद नहीं रहेगा, ఈ నోరు ఊరుకోదనుకుంటాను इसका मुंह बंद नहीं रहेगा। 2 గంటలు మాట్లాడమ్మా 2 घंटा लगातार बात कर 2 रहे, గంటలు మాట్లాడాడు 2 घंटा लगातार बात నేను నా कर रहे। స్టంట్ చూసుకోవాలి పిల్ల मैं अपना स्टंट के लिए नहीं सोचता నీ हूं। దగ్గరికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఏం చెప్పావు तुम्हारे पास जो आया उनको तुमने क्या बताया? ఏం చెప్పావు तुमने क्या बताया? చచ్చిపోయిన పర్వాలేదు. तो मर गए तो भी कोई बात చచ్చిపోతే नहीं, ఏమైంది मर गए तो क्या हुआ? పరలోకానికి వెళ్ళిపోతాం स्वर्गराज जाएंगे, ఏమైంది क्या हुआ? బతికుంటే ఆయన పిలిచాకు तो ఉపయోగించుకుంటాడు जीवित रहेंगे तो उनकी सेवा में इस्तेमाल తప్పేం करेंगे। చేయట్లేదు हम కదా गलत तो नहीं कर रहे ना, తప్పేం చేయట్లేదు हम కదా गलत तो नहीं कर रहे। కాబట్టి పిల్లారా इसलिए प्रियो, మంచి సాదృశ్యం చెప్పాడు अच्छे सादृश्य बताता है 13వ అధ్యాయములో 13वीं अध्याय में। తర్వాత उसके ఈ बाद 48వ వచనం చూస్తే 13:48 13:48 को देखेंगे। చూడండి देखिए, మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట వేయుదురు अच्छी अच्छियों को तो बच्चियों को बर्तनों में इकट्ठा करेगा और निकम्मे को फेंक देगा। అర్థమవుతుందా देख रहे हैं? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ध्यान से देखिए, సంఘములో कलिसिया में నాయకులు గాని విశ్వాసులు గాని तो विश्वासी हो या चलाने वाले हो, భయభక్తులు లేని వారు దుర్మార్గులు కొంతమంది సభ్యులుగా ఉంటారు तो परमेश्वर से डरते भी नहीं है। दुष्ट लोग भी कलिसिया के सभ्य बन के संघ मेंबर बन के रहते हैं। నేను ఒకసారి ఒక సంఘానికి నన్ను పిలిచారు एक बार मुझे कलिसिया में बुलाया था, అక్కడ నేనే వాక్యం तो చెప్పాను वहां मैं ही वचन बता रहा था। నేను పాస్ గారు పైన ఉన్నాడు पास्टर जी उस स्टेज में थे, నన్ను ఆహ్వానించారు मुझे बुलाया, నేను కింద కూర్చున్నాను मैं नीचे बैठा हुआ నా था, పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు मेरे बगल में एक व्यक्ति बैठा ఆయన था। తెలియదు నేనని उनको नहीं पता था मैं हूँ संदेश ఆయన देने वाला। అనుకున్నాడు కొత్త అతను వచ్చారని तो उन्होंने सोचा कोई नया आदमी आया, నన్ను అన్నాడు मुझसे कहा "ఎక్కడి నుంచి వచ్చారండి అన్న आप कहाँ से आया? बोला, ఢిల్లీ నుంచి వచ్చినాను అన్న मैंने कहा दिल्ली से आया हूँ, నేను సెక్రటరీ అండి అన్న मैं सेक्रेटरी हूँ। बोला, ఈ సంఘానికి నేను సెక్రటరీ इस कलिसिया का मैं सेक्रेटरी। మంచిదండి అన్న अच्छी बात है। बोला, నేను ఏం చేస్తే అది జరుగుతుంది అన్నాడు मैं जो भी बोलूंगा तो वही चलता है इस कलिसिया में। 2 बोला, బూతు మాటలు మాట్లాడాడు तो गालिया की शब्द भी अपशब्द भी निकाला। ఈ పాస్ గారిని 2 నిమిషాలు నేను ట్రాన్స్ఫర్ చేయగలను इस पास्टर को मैं 2 मिनट में ट्रांसफर भी कर అది सकता हूँ। కట్టింది నేనే देखो उसको मैंने ही बनवाया। అంటున్నాడు బూతు మాటలు మాట్లాడుతున్నాడు तो बात बात में गाली भी निकाल रहे मुंह से, అంటున్నాడు బూతు మాటలు हर మాట్లాడుతున్నాడు एक बात के पीछे गाली भी అలవాటు आ- కదా పాప అలవాటు पाप की आदत है, మాటలు మార్చుకోలేం కదా बात बदल नहीं सकता है। అయిపోయింది हो गया 15 నిమిషాల తర్వాత 15 मिनट के बाद పాష గారు అన్నాడు पास्टर जी ने कहा, ఢిల్లీ ఇచ్చిన పాష గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను అన్నాడు दिल्ली से जो पास्टर जी आए उनको स्टेज में बुलाते हैं। నేను లెగవంగలే ఈయనకి అవయవాలు గుంగిపోయింది जैसे मैं खड़े हो गए तो उसके अंग सारे टूट गए लगे। నా వెనక చూశాడు मेरे तरफ देखा, అక్కడికి వెళ్ళా मैं स्टेज पे गया, ఏసే వల मैंने जाल डाला। ఇక వల ఎత్తే వలలో గిలగల 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 తన్నుకులాడుతున్నాడు కింద కూర్చుని मैंने जाल डाला तो जाल में ऐसे तड़प रहे, पहचान बेचैन होते जा ఏసే रहे। వల मैंने जाल डाला, ఇక వలలో ఎత్తే ఆ వలలో కొట్టుకులాడుతున్నాడు जाल में तड़प रहा था।
వాక్యం అంతా అయిపోయినాక वचन पूरा खत्म होने के बाद కిందకు వచ్చినాక नीचे जैसे आया నన్ను हूँ, వాటేసుకుని मुझे ऐसे गले लगा। ఇలా చెప్తే మేము ఎందుకు మారమండి? अगर इस तरह कहेंगे तो सुसमाचार हम क्यों नहीं ఇలాంటి बदलेंगे? పాస్టర్లు ఇలాంటి వాక్యం ఉంటే నేను మారతానండి. इस तरह का सावधानी की बात कहेंगे तो मैं क्यों नहीं बदलूंगा? నన్ను క్షమించండి అయ్య గారు, मुझे क्षमा कीजिए। మీరే పాస్టర్ గారు ఢిల్లీ నుంచి అనుకోలేదు నేను. आप ही वो पास्टर जी जो दिल्ली से आए करके मैंने नहीं మీరు समझा। వాక్యం చెప్తే నేను అనుకోలేదండి. आप वचन बताने वाला करके नहीं కొన్ని सोचा బూతు मैंने। మాటలు మాట్లాడానండి. मैंने कुछ गालियां भी बका। మీరు అన్నారండి, आपने कहा ఒకే బావిలో నుంచి తీపి తీపి ఆ నీళ్లు చెడ్డ నీళ్లు రావన్నారండి. एक ही कुआं से अच्छा पानी कड़वा पानी दोनों नहीं आता बोला। ఈ పెదవులతో స్థుతిస్తాము, దీంతో చండాలపై మాటలు इसी मुंह మాట్లాడుతున్నారండి. से स्तुति करते हैं, इसी मुंह से बुरी बातें भी ఇన్ని कहते हैं। సంవత్సరం అదే చేస్తున్నానండి. मैं इतनी साल से यही काम कर रहा हूँ, నన్ను క్షమించండి. मुझे क्षमा कीजिए। ఎట్లా చెప్పండి? तो कैसा बता पाइए, కొల बताइए। क्योंकि जाल కొల सुसमाचार అదే का యేసయ్య जाल, అన్నాడు, इसी को यीशु ఏయ్ मसीह వలయ్య ने అన్నాడు, डालो जाल बोला, వలయ్య అన్నాడు. जाल डालो बोला। మంచి వాళ్ళు अच्छे लोग, చెడ్డవాళ్ళు, बुरे लोग, బాగుపడేవాడు బాగుపడతాడు, जो सुधरने वाला सुधर जाएगा, నా బాగుపడి మనం ఏం చేయలేం. बिगड़ने वाला बिगड़ जाएगा। हम నీ कुछ పని नहीं- నా పని ఏంటి? आपका और मेरा काम क्या है? చెప్పటం बताना, చెప్పటం. बताना ही। అందుకనే చూడండి, इसलिए देखिए ఆ స్థానిక సంఘాల్లో वहाँ पे जो कलिशा में చెడ్డవాళ్ళు ఉంటే बुरे लोग हो तो ఎలాంటి వాళ్ళు ఉంటారంట? कैसे लोग रहते हैं? చూడండి 1 కొరింథీ 5:1-2 చదవండి. पहला 1 కొరింథీ कोरिन्थी 5वीं अध्याय, చూడమ్మా, 1 కొరింథీ पहला कोरिन्थी 5वीं अध्याय 1-2 చదవండమ్మా. पहला वचन दूसरे वचन। ఆ, यहाँ तक सुनने में आता है कि तुम में व्यभिचार होता है, वरन ऐसा व्यभिचार जो अन्य जाति में भी नहीं होता कि हाँ। एक मनुष्य अपने पिता की पत्नी को रखता है, और तुम शोक तो नहीं करते। ఆ. जिसने ऐसा काम करने वाला हाँ, है संग- तुम्हारे बीच में से हाँ। निकला जाता ఆ है। సంఘంలో ఎలా ఉంది తెలుసా? वो कलिशम कैसा है? తండ్రి భార్య ఉంచుకున్నాడంట. वो अपने पिता की पत्नी को रखा है। పౌలు గారు చెప్తున్నాడు, पौलुस बता रहे, అయినా గాని तो भी వాళ్ళు ఎలేసిన వాళ్ళు కాదు మీరు. उसको तुमने निकाला नहीं। మరి ఏంద్రా నువ్వు చేస్తున్నావు అడిగావా? तुमने क्या करा करके तुमने కాపరు అడిగాడా? क्या चरवाहा ने पूछा ఏంద్ర బాబు నువ్వు చేస్తున్నావు? क्या कर रहे तुम करके? తప్పు కదంటరా. ये गलत है ना? అన్ని జనుల్లో కూడా ఇలాంటిది अन्य ఉండగలరా जाति के बीच में भी ऐसा नहीं होता। అంటున్నాడు అక్కడ. और कहता है, చూడండి, देखिए ఇట్లుండియో ఉప్పొంగుచున్నారే గాని, ऐसा रहकर भी घमंड ही करते हो, ఉప్పొంగుచున్నారండి. घमंड करते हैं। అందుకే ప్రియులారా इसलिए प्रिय చూడండి, देखिए 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుదాం. इसमें 11 वचन से 13 वचन तक भी पढ़ेंगे। అయితే ఇప్పుడే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాజుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోసుకునేవాడు గాని అయిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనుకూడదు. पर मेरा कहना यह है कि यदि कोई भाई कहलाकर व्यभिचारी या लोभी या मूर्ति पूजक या गाली देने वाला या पियक्कड़ या अंधेर करने वाला हो तो उसकी संगति मत करना, वरन ऐसे मनुष्य के साथ खाना भी ना खाना। ఎవరి గురించి చెప్తాడు? किसके लिए कहता है? సహోదరుడు, अगर तुम्हारे कोई भाई రక్షించబడిన कहलाता వాడని है, చెప్పుకుంటున్న క్రైస్తవుడు, उद्धार पाए करके बोलने वाला అన్ని జనుల मसीहा, గురించి కాదు, अन्य जाति के बारे में नहीं, రాజకీయ నాయకుల గురించి కాదు, राजनेताओं के बारे में नहीं, దుష్టారుల గురించి కాదు, विस्तार की बात में नहीं, వాక్యం విన్న వాళ్ళ గురించి కాదు. वचन नो सही नहीं सुनने वाले సహోదరుడు, नहीं, जो भाई कहलाता है, బ్రదర్, भाई कहलाता है, సిస్టర్, बहन कहलाती है, రక్షించబడ్డాం, उद्धार पाए हैं। సహోదరుడైన వాళ్ళు ఉంటే, अगर कोई भाई कहलाता है, अगर उसके अंदर ऐसा लक्षण हो ఉంటే ऐसा लक्षण हो तो జాగ్రత్తగా ఉండాలి. तुम सावधानी से रहना అందుకే है। అన్నాడు పౌలు గారు, इसलिए कहता है पौलुस, ఎలుపలి వారికి తీర్పు తీర్చువారు. చూడండి అక్కడ ఏమన్నాడు, ఎలుపలి వారికి తీర్పు చేయడం నాకేలా. क्योंकि मुझे बाहर वालों का न्याय करने से మనం क्या బయట వాళ్ళు काम? ఏమంటామండి? हम बाहर वालों को क्या कहेंगे? సంఘంలోకి వచ్చాం, जो कलिशा में आ బాప్తిసాలు गया, తీసుకున్నాం, बपतिस्मा लिए हैं, తీసుకోబోతున్నాం, बपतिस्मा लेने जा रहे हैं, వీళ్ళ గురించి చెప్తున్నాడు. इनके बारे में कहता है। సహోదరుడు, कोई भाई कहलाता, జాగ్రత్తగా ఉండాలి. ऐसा लोगों से सावधान से रहो। నీ పరలోకాన్ని నువ్వు పాడు చేసుకో. आप अपने स्वर्गराज्य को नुकसान मत నువ్వు करो, కావాలని నరకానికి వెళ్ళొద్దు, जान पूछ के नरक में मत जाओ, నరకానికి వెళ్ళొద్దు. नरक में मत जाओ। కాబట్టి इसलिए ఇక్కడ చూడండి ప్రియులారా, यहाँ देखिए प्रिय, జాగ్రత్తగా గమనించే, ध्यान से देखिए, చెడ్డ వాటిని, ఆ వలలో పడ్డ వాటిని అతడు వేరు చేస్తున్నాడు. जो निकम में मछलियां है उस जाल में आ गए, उनको अलग कर रहे हैं। ఎప్పుడంట? कब? చూడండి 49 వచనం రాశాడు. 49 वचन 49 13 అధ్యాయం 49. मत्ती 13:49 में देखिए, అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. जगत के अंत में ऐसा ही होगा। ఎప్పుడంటది? कब होगा? చూడండి ఇక్కడ 13 మీరు గనక ఇక్కడ 40 గనక చూస్తే కోత యుగ సమాప్తి 39 వచనం.
तो 13वीं अध्याय 39 वचन देखेंगे। 39 39 वचन ఏమంటారు అక్కడ? क्या कहता కోత है? ఇక సమాప్తి. जगत की कटनी जगत का अंत है। కోత పోయేవారు దేవదూతలు, कटनी काटने वाला स्वर्गदूत है। గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో వేయబడును, जिस तरह जंगली बीज बटोरा जाता है, हाथ में అలాగే डाला जाता है, యుగ సమాప్తం జరుగును. इसी प्रकार जगत के अंत में होगा। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఇప్పుడు నేను అనలేను, अभी मैं नहीं कह "ఏయ్, सकता నువ్వు సడన్ నువ్వు పరలోకానికి వెళ్ళలేవయ్యా, तो बुरा है तो नरक स्वर्ग नहीं जा सकता। ఇక నువ్వు నరకమే. तेरे लिए तो नरक ही नरक है। ఎప్పుడు అనగలను? फिर तब कहूंगा ఫలాలు నువ్వు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, अगर तुम इसी हालत में रहेगा तो, ఈ పరిస్థితుల్లో నువ్వు ఉంటే इसी हालत में अगर तुम रहेगा तो పరలోకానికి వెళ్ళవు. स्वर्ग नहीं जा అది నేను पाओगे। అనొచ్చు, मैं कह सकता हूँ इतना तो, అది నేను అనొచ్చు. इतना तो मैं कह అంతేగాని सकता हूँ। ऐसा ना हो, ఫైసలా నేను చేయలేదు. बिल्कुल फैसला नहीं कर सकता। ఫైసలా చేసే దేవుడు, फैसला करने वाला परमेश्वर రేపు है। ఫైసలా అవుద్ది. कल फैसला होगा। నా పనేంటి? मेरा काम क्या है? చెడ్డవాడిని హెచ్చరించటం. बुरे लोगों का सावधान అయ్యా करना నువ్వు है। చెడ్డవాడివి, भाई तू बुरे है నీ క్రియలను బట్టి. तेरे कामों की वजह से। అంతేగా నేను ఇక నువ్వు నరకానికి అనలేను. నేను मैं ये नहीं कह सकता तू बस नरक के लिए ही बना है। రేపు మారు మనసు పొందొచ్చు, क्या पता कल मन फिरा सकता రేపు है, మారు మనసు कल मन పొందొచ్చు. फिरा सकता है। అందుకని इसलिए ఇప్పుడు నువ్వు చెడ్డ క్రియలు చేస్తున్నావు కాబట్టి अभी आप गलत काम करते हो। ఇలా ఉంటే, अगर ऐसा ही रहोगे ఇలా तो, ఉంటే ऐसा ही నీకు रहोगे నరకానికి వెళ్తావు. तू नरक में जाएगा। మానుకయ్యా, बस छोड़ दो, మానుకమ్మా. ऐसी बुरी आदत छोड़ మానుకమ్మా. दो, ऐसी बुरी आदत छोड़ दो। కానీ लेकिन ఒక చోట రాశాడు, एक जगह लिखा है నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వెక్కిరిస్తున్నావు, तुम परमेश्वर का वचन को छिड़ाते हो, దాసుని మాటలను లెక్క చేయట్లేదు दास की बातों को आदर नहीं करते हो। అని రాయబడింది तो ప్రియులారా. इस तरह लिखा है प्रियो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. प्रभु ने हमको अच्छा समय అసలు दिया है। చెప్పాలంటే దునియా అంతా కొరాన్లో బాధపడుతుంది, अगर कहना हो तो पूरा दुनिया कोरोना में तड़प रही है, బేచైన అయిపోతుంది. तो बेचैन होते जा रहे కానీ हैं। మనమైతే मगर हम तो రోజు సాయంకాలం వాక్యం విని रोज शाम को वचन सुन के వాటిని తెలుసుకోవటం సరిపోతుంది. उसके बारे में जानना ही ఈలో టైం है। పాస్ అయిపోతుంది మనకి. तो हमारे टाइम पास तो ఇంకా इसी కరోనా होता है। గురించి ఆలోచిస్తే ఇప్పుడు మనం हम कोरोना के बारे में सोचने का समय ఇది कहाँ है? తెలుసుకోవడం సరిపోతుంది. तो बस इसी को देखकर सुधारना ही బాగో ఏమవుద్దో, पता नहीं क्या అసలు होगा। ఇప్పుడు ప్రభుత్వే, अगर यीशु मसीह अब आएगा ఇప్పుడు तो, ప్రభుత్వే अब यीशु मसीह अब నా आएगा పనేంటి? तो मेरा काम क्या ఇంకెప్పుడు होगा? కరోనా గురించి ఆలోచిస్తాం, ఇంకా ఒమిక్రాన్ కొమిక్రాన్ గిమిక్రాన్ గురించి మనం ఎప్పుడు ఆలోచించేది? ఇంకా और कभी कोरोना के बारे में ओमिक्रॉन के बारे में सोचने అదంతా का समय టైం పనే ఇక్కడ ఆడుంది इतना समय हमारे पास कहाँ है? లేదు. नहीं है। ఎంత ధన్యులం మనం. कितना धन्य है। అసలు పగలంతా నాకు బైబిల్ చదువు టైమే చాలదు, तो दिन भर बाइबल पढ़ता हूँ तो समय ही पूरा नहीं ఉదయం होता। లేచిన సాయంకాలం టైమే చాలదు. सुबह से लेकर शाम तक मेरा समय ही नहीं బైబిల్ होता। చదువుకోవటము, बाइबल पढ़ना, ప్రార్థన చేసుకోవటము, प्रार्थना करना, సంఘం గురించి, कलीसिया के बारे में, ఇవే మనకు సరిపోతున్నాయి. यही इसी से हमारा काम हो रहा है। ఇది కాకుండా ఇంకా ఏరే విషయాలు ఉంటే వాళ్ళు పరలోకం ఒక రాజ్యానికి దగ్గరలో లేనట్టే. इसके अलावा और कुछ विषय उनका जिंदगी में तो स्वर्गराज के निकट नहीं है वो लोग। అందుకే అంటాడు, इसलिए कहता है, ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देख के प्रियो, 2 తిమోతి दूसरा तिमोती 1:3 అధ్యాయము, तीसरा अध्याय, 2 తిమోతి दूसरा तिमोती 1 నుంచి 5 చదివితే, 1 से लेकर 5 तक पढ़ेंगे तो 2 తిమోతి दूसरा तिमोती 3 అధ్యాయము तीसरा अध्याय 1 నుంచి 5 వరకు 1 చదివితే से लेकर 5 तक చూడండి అంత్యకాలాల గురించి చెప్తున్నాడు. अंतिम दिन के बारे में ఎలా बताता है। ఉంటారంటే మనుషులు, कैसे होंगे मनुष्य? మనుషులు స్వార్థపు ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, దోషకులు, తల్లిదండ్రులకు అవేదీలు, కృతజ్ఞత లేని వారు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజంత్రీలు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. पर ये स्मरण रखो कि अंतिम के दिनों कठिन समय आएंगे, क्योंकि मनुष्य स्वार्थी, लोभी, ढींगमार, अभिमानी, निंदक, माता पिता का आज्ञा टालने वाले, घृणित, अपवित्र, दया रहित, क्षमा रहित, दोष लगाने वाले, असमी, कठोर, भले के बैरी, विश्वासघाती, ढींग, घमंडी और परमेश्वर के नहीं वरन सुख उल्लास का ही चाहने वाले होंगे। ये भक्ति का तो वेश तो धरेंगे, परंतु उसकी शक्ति को ना मानेंगे। ऐसे से परे रहना। ఐసే లోక పరలోక రాజ్యమే, అలాంటి వారి కోసం పరలోక రాజ్యం ఉందా? అది పరలోక రాజ్యమా? वो लोग ये ना వాళ్ళు. ये इस लक्षण रहने वाला, వాళ్ళు इस तरह के మనం लक्षण చూసుకోవచ్చు. रखने वाला स्वर्ग में जा सकते हैं। మనమే పరిస్థితి, మన వల్ల మనం వేసుకో, हम अपना जाल अपने ऊपर ही నీ डालो, పైన వలేసుకో. आपके ऊपर ही जाल डालो। ఏం చెప్తావు నువ్వు? क्या करना है? అట్లా వలేసుకో, ऐसा अपने ऊपर ही जाल डाल दो, అప్పుడు నిలిచిపోద్ది. तभी आपको पता चलेगा। अरे తప్పు చేస్తున్నా. मैं गलत कर रहा हूँ। ఓ
నేను పరలోక రాజ్యం కాదు. वो मैं నీకు ఎవరు स्वर्ग राज्य में చెప్పక్కర్లేదు, कोई और बताने की जरूरत नहीं है, మనకు తెలిసిపోద్ది. हम अपने आप को ही जान మనం पाएंगे, మంచి వాళ్ళం తప్పుడు तब हम అవన్నీ सुधर पाएंगे, తీసేసుకుంటాం, वो सारे लक्षणों को दूर कर అవన్నీ पाएंगे, తీసేసుకుంటాం. सारे लक्षणों को दूर कर అందుకే पाएंगे। చూడండి, इसलिए देखिए 12 మందిలో ఒక అతను ఉన్నాడు. तो 12 में एक इंसान है, ఎవరతను? कौन है वो? యోధా ఇస్కరియోతు. यहूदा इस्करियत। మంచి మాటలు విన్నాడా, చెడ్డ మాటలు విన్నాడా? अच्छा बात सुना है, बुरे बात सुनने ఎన్ని वाला है। సంవత్సరాలు యేసుతోటి? कितने साल था यीशु मसीह के साथ? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 वर्ष रहा। మంచి మాటలు చెడ్డ మాటలు अच्छी बात सुना है, बुरी बात सुना है। గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? फिर इसके अंदर जंगली बीज कहाँ से आ గురువులు गया? ఎక్కడి నుంచి వచ్చినాయి? जंगली बीज कहाँ से आ गया? అర్థమవుతుందా? समझ में आ रहे? ఏం విన్నాడు? क्या सुना? ఏ వినలా. कुछ भी नहीं అంటే सुना। అర్థం ఏంటి? इसका मतलब क्या है? విన్నావు అంటే దాన్ని పాటించాలి. अगर सुना हो तो पालन करना होगा। అదే వింటాం. वो है सुनने के అందరూ मतलब। వింటున్నాం. सभी लोग सुन रहे हैं, నేను వింటున్నా, నువ్వు आप వింటున్నావు. भी सुन रहे, मैं भी सुन रहा అంటే పాటించినప్పుడే. हूँ। जैसे पालन करेगा तभी కానీ तो। యోధా ఇస్కరియోతు लेकिन यहूदा इस्करियत, తన ఆలోచన వేరుగా ఉంది. उसका सोच अलग था, తన ఆలోచన వేరుగా उसका ఉంది. सोच अलग చాలా है। చోట్ల విన్నాం మనం. कई बार सुना నేనే हमने। చెప్పే మీకు. నేనే ఈ ఇప్పుడు టైం బతా- లేదు కాబట్టి నేను చెప్పలేదు. मैं अभी टाइम नहीं इसलिए बता తన नहीं पा रहा। ఆలోచన వేరుగా अब ఉంది. उसका सोच అందుకని अलग యేసు था, ప్రభు మాటలు ఎక్కల. इसलिए यीशु की बातें नहीं चढ़ा उसके చివరికి दिमाग ఏమైపోయింది में। తెలుసా? अंत में क्या हुआ? ఏమైపోయాడు? क्या हो गया? ఉరేసుకొని फांसी लगा के పేగులు బయటకు వచ్చి अंतुड़िया बाहर आ ఆ गया। యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ చూస్తా పోయారు. तो यरूशलेम के सभी लोग उसको देखता गया। ఇప్పుడు अभी చక్కగా శిష్యులు పరదైసులో సూక్ష్మ దేహంలో ఉన్నారు. अभी तो चेले सारे स्वर्गराज में परदेश में सूक्ष्म देख से మనోడు ఎక్కడ ఉన్నాడు? यहूदा इस्करियत कहाँ? పాతాళంలో अधोलोक में। ఆ ధనవంతుడి దగ్గర ఉన్నాడు. वो धनवान के पास है, ఆ ధనవంతుడి దగ్గర वो ఉన్నాడు. धनवान के पास है। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, మనకు ఉన్న కమ్మని ఛాన్స్ పోగొట్టు. हमारे पास जो अच्छा मौका है उसको नहीं खोया। కమ్మని ఛాన్స్. अच्छे मौका हमारे ఎంత पास, ఆనందం. कितनी आनंद। పరలోకాన్ని గురించి తెలుసుకున్నాం. स्वर्गराज के बारे में అసలు क्या है? పరలోకం అంటే ఏందో అర్థమవుతుంది. आखिर स्वर्गराज का मतलब क्या है? అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखेंगे तो అపోస్తులు అన్నారు, प्रेरितों ने कहा రాబోయే దినాల్లో సంఘాల్లో తోడేళ్లు వస్తాయి, జాగ్రత్త అన్నారు. आने वाले दिनों में कलिशे में भेड़िया आएंगे, धैर्य से అపోస్తుల रहो। కార్యం 20 అధ్యాయము 27 వచ్చిన కనుక మీరు చదివితే, प्रेरितों की काम 20वें अध्याय 27 वचन को 27 చదివితే మీరు 20 में 27 అక్కడ पढ़ेंगे ఏమన్నాడో तो చూడండి. वहाँ क्या कहता है? देखिए చదవండి. देखिए, क्योंकि मैं परमेश्वर के सारे अभिप्राय को तुम्हारे पूरी रीति से बताने से इनका ले दिया 27 20-27 प्रेरितों के काम చూడండి, అక్కడ తోడేళ్లు వస్తాయి అన్నాడు. 28 में लिखा है कि अपनी पूरी झुंड को चौसी करो, जिससे अपवित्र आत्मा तुम्हारे अध्यक्ष ना ठहराए जाए। तो आगे पीछे होगा हिंदी में, तेलुगु में అపోస్తుల కార్యము చూడండి అమ్మా, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 27వ వచనం చదువుదాం ఒకసారి. 27లో చూడండి, దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమీ దాచలేదు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కాయుటకు మిమ్మును దేవుని అధ్యక్షులుగా ఉంచితిని. చూడండి, నేను వెళ్ళిపోయిన 29, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోలేళ్లు మీలో ప్రవేశించడం నాకు తెలియను అన్నాడు. 29 वचन, मैं जानता हूँ कि मेरे जाने के बाद फाड़ने वाला भेड़िया तुम में आएंगे। అర్థమైందమ్మా? समझ में आ रहे? వాడు ప్రవచనం చెప్పారు. उन्होंने प्रवचन किया है, వచ్చినే రాలేదా? अब आया कि नहीं आया? మేము యెహోవా సాక్షులమి, हम यहोवा के साक्षी, మేము పరలోక ప్రార్థన చేయము, हम स्वर्गराज की प्रार्थना नहीं మేము करेंगे, వరాలు నమ్మము, हम भविष्यवाणी को మేము भरोसा స్వస్థతలు नहीं, నమ్మము, चंगाई को भरोसा नहीं ఉంటే करेंगे, చూపియండి. अगर हो तो दिखाओ, सवाल करते వచ్చినే हैं। రా తోడేళ్ళు. आ गया कि नहीं आया? మేము पाने वाला। పరిశుద్ధాత్మ నమ్మము. हम पवित्र आत्मा को भरोसा नहीं करेंगे। అర్థమైందా అట్లదా? तो समझ में आ रहे कि మీరు नहीं? గమనిస్తున్నారా आप గమనించలేదా? पहचान पा रहे? గమనిస్తున్నారా గమనించలేదా? पहचान पा रहे? ఇవన్నీ తోడేళ్లే. ये सब भेड़िया है, పాస్టర్లు అవ్వచ్చు, पास्टर भी हो सकते हैं, విశ్వాసులు అవ్వచ్చు, विश्वासी भी हो सकते వాళ్ళ हैं, సంఘాల్లో 1000 మంది ఉండొచ్చు, कलीसिया में हजारों लोग हो सकते 2000 మంది ఉండొచ్చు. हैं, 2000 लोग भी हो सकते हैं। మంది అంటున్నారంట, कुछ लोग बोलते हैं అసలు ఇప్పుడు జరుగుతుంది 7 ఏళ్ళు శ్రమలంట. अभी जो हो रहा है 7 वर्ष की तकलीफें बोलते हैं, 7 ఏళ్ళు శ్రమలు ఇప్పుడు జరుగుతున్నాయి 7 అంట. वर्ष की तकलीफ हो रही మరి बोलते 7 ఏళ్ళ సంఘంలో సంఘం ఎక్కడుంది? हैं। तो कलीसिया कहाँ है तकलीफों में? మనవాడు చెప్పలేడు. तो बता नहीं నేను पाता। చాలా మందితో వాద వివాదాలు मैं చేశాను. बहुत सारे लोगों से वाद विवाद किया हूँ। అడిగామనుకో, अगर पूछते हैं ఇల్లే पता नहीं, ఇల్లే అంటారు. कुछ नहीं बता पाते। ఏదిరా మరి ఎక్కడ సంఘం? कहाँ है कलिसिया? ఎత్తబడిన వాళ్ళు ఎవరు? उठा लिया మరి రొమ్ము కొట్టుకోవాలి, వాళ్ళు ఏళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎవరు? कलिसिया जा रहे तो छाती पीटने वाले भी कहाँ हैं? చెప్పలేరు. बता ఈ नहीं తోడేళ్ళు पाते। ये भेड़िया है, వచ్చినాయి. आगे అర్థమవుతుందా పిల్లలు? समझ में आ रहे हैं आपको? కాబట్టి జాగ్రత్తగా గమనించండి. इसलिए ध्यान से देखिए। అందుకని అన్నాడు 13వ అధ్యాయంలో इसलिए क्या था 13 अध्याय చివరిలో में ఏమన్నాడు చూడండి, आखिरी में యుగ సమాప్తి అందు అలాగా జరుగుద్ది. अंत के युग में जगत में ऐसा ही దేవదూతలు होगा। వచ్చి నీతిమంతులు అంటే దుష్టుల్ని వేరుపరుస్తారు. स्वर्गदूत आकर दुष्टों को धर्मियों से अलग करेंगे। యేసు మేఘాల మీద వచ్చినప్పుడు यीशु मसीह जब बादलों में आएगा, లెక్కలేని దూతలు వస్తారు, अनगिनत दूत आएंगे, ఆయన భూమి మీదకి వస్తారు. वो धरती యేసు ప్రభు ఏమో మధ్య ఆకాశంలో ఉంటాడు, దూతల కిందకు వస్తాయి. यीशु
मसीह बीच के आकाश में रहेगा, स्वर्गदूत नीचे आएंगे। వచ్చే తెలుసా आके क्या करेंगे? ఎవరైతే రెప్పపాట్లో మారిపోయారో, जो पलक बदल लेंगे, ఎవరైతే పరిశుద్ధులో पवित्र हैं, మారిపోయి ఉండారో बदल चुके हैं, టచ్ చేస్తారు, उनको छू लेगा, టచ్ చేస్తారు, छू लेगा। టచ్ చేయంగలే जैसे छुएंगे టక్కున లెగుతారు. जैसे ही उड़ जाएंगे। అర్థమవుతుందా? आपको समझ में आ रहे हैं? చూసారు పరిగెత్తే పందాలు ఉంటాయి, तो दौड़ने वाला रेस होता है, पता है, ఒక కర్ర ఉంటుంది, एक डंडा होगी, ఎక్కడ దాకా పరిగెత్తే అక్కడ అడికెత్తాడు, यहाँ वहाँ थोड़ी दूर वो दौड़ेगा, वहां से वो डंडा ఆ కర్ర తీసి వాడు పరిగెత్తాడు, वो डंडा लेके दूसरा भागेगा, ఆడ ఇంకోటికి ఎత్తాడు. वो तीसरा को देगा। అట్లానే इसी प्रकार స్వర్గదూతలు వచ్చి स्वर्गदूत నువ్వు आकर మారిపోయి ఉంటే, जैसे आप बदल నువ్వు चुके हो పరిశుద్ధులుగా तो, ఉంటే अगर पवित्र है तो టక్కన టచ్ చేస్తాడు, आपको छुएगा। టచ్ చేయంగలు లెగుస్తాడు. अब जैसे ही वो छुएगा वो उड़ जाएंगे। ऐसे పరిశుద్ధుల్నే ముడతారు గాని అపరిశుద్ధులను ముట్టరు. पवित्र लोगों को ही छुएगा ना अपवित्रों को नहीं छुएगा। ముట్టరు ప్రియులారా. नहीं छुएंगे प्रियो। చివరిలో తీర్పు ఉంటది. अंत में न्याय विमर्श होगा। తీసుకెళ్లి దుష్టులను తీసుకెళ్లి అగ్నిగుండంలో दुष्टों को ले जाके आग की कुंड में डालेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो సువార్తని వలస్తాం, सुसमाचार का जाल डालो। వలలో పడ్డాం మనం, जाल में हम రేపు आ गया। తీర్పు అనే వల వస్తుంది अब न्याय का जाल आने वाला है, వేరు చేసి. अलग करने का। కాబట్టి इसलिए నువ్వు పరలోక రాజ్యం, నేను పరలోక आप स्वर्ग राज्य हो और मैं स्वर्ग राज्य నీవు हूँ। యొక్క సువార్త వల నీ దగ్గర ఉంది. तो सुसमाचार का जाल तुम्हारे पास है। రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा చిన్న प्रार्थना ప్రార్థన करें। सिस्टर छोटा सा పార్లు प्रार्थना। నడిపిస్తారు మనం. महान परमेश्वर धन्यवाद वंदनाल प्रभु नायना, जी, दिन भर स्तोत्राल आपने प्रभु। संभाला, धन्यवाद అవును करते। తండ్రి जैसा हम నాయనా. आशा रखता हर शाम అవును के लिए తండ్రి, प्रभु जी ప్రతిరోజు మాతో आपकी उपस्थिति में बैठने के लिए, ताकि आपकी ప్రతిరోజు बातों के మాతో द्वारा हमारे మాట్లాడుకుంటున్నావు. विश्वास को వందనాలు, बढ़ाने के लिए, స్తోత్రాలు మమ్మల్ని स्वर्ग తయారు राज्य के చేస్తున్నావు. तैयार होने के लिए అయ్యా, प्रभु స్వర్గ जी, राज्य में हमारे సిద్ధపడుతున్నాం ప్రభు. मुख्य लक्षण यही लक्ष्य అయ్యా, यही है వందనాలు प्रभु जी, నాయనా. उस राज्य को हासिल ఓ करना है। సువార్తని वो వలలో राज्य మేము हम ही लेकर పట్టబడుతున్నాం के నాయనా. प्रभु जी, वो सुसमाचार का ओ, जाल तीर्पुलो फैलाना है, नायना. हम पर फैलाया गया, तीर्पुलो हम రేపు पकड़ गया, నిత్య तो हम రాజ్యానికి अच्छे बन వెళ్ళాలి. के रह रहे या बुरे बन के रह रहे, वचन के द्वारा फरकने के लिए प्रभु जी आज हमसे बातचीत किया। వందనాలు, उतना ही స్తోత్రాలు. नहीं प्रभु जी, हम अच्छे होते जाएं और बहुत से लोगों के खातिर ये सुसमाचार का जाल डालने के लिए आपने संदेश दिया, उसके लिए मैं వలన బట్టి धन्यवाद వందనాలు. ఈ करती हूँ। ప్రపంచంలో వేయాలి. हर एक को प्रभु जी अपने आप ఈ को ప్రపంచం परखने के సముద్రంలో लिए, వల వేయాలి. प्रभु अगर कोई भाई हो, भाई कहलाता तो ఎవరన్నా उसके अंदर क्या సహోదరులను लक्षण బట్టి వాళ్ళలో नहीं చెడ్డ होनी చెడ్డ चाहिए, కార్యాలు आपने ఉంటాయి. बताया प्रभु। ఈ రోజు మాకు ऐसा कोई బయలుపరిచారు. लक्षण है तो प्रभु जी हम दूसरों को इंकार ఈ करने రోజు से నాకు पहले బయలుపరిచారు अपने నాయన. आप को अंदर ऐसा అది మానవ लक्षण ఉందా हो లేదో उसको చూసుకోవాలి. पहचान कर निकाल के फेंकने అవును वाले తండ్రి. बने, ताकि कल को అయ్యా, स्वर्गदूत आएंगे बादल में, వందనాలు, प्रभु వందనాలు. छाट के अच्छों को, దూతలు बुरों వస్తారు రేపు. को, धर्मियों को, అయ్యా, మేఘాల दुष्ट మీద को యేసయ్య अलग వస్తాడు. करने से पहले प्रभु जी దూతలు हम భూమి सुधर మీదకి जाए వస్తారు. परमेश्वर प्रभु जी, ప్రభువా, యుగ हम अच्छे సమాప్తి. लोग होके కోత अच्छी रीति కోసినట్టుగా से ఉంటుందంట. आपके राज्य में रखा जाए ఈ परमेश्वर। రాజ్యంలో धन्यवाद करते हुए వందనాలు. प्रभु जी, सुने हुए हर एक वचन, ఈ हर एक వాక్యాలన్నీ हृदय మా में జీవితాల్లో फलवंत మార్పు होते వచ్చే हुए, సహాయం हर एक को पवित्र कलिसिया बनाने के लिए यीशु के नाम से दुआ मांगते हैं। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन करे। आमीन। हालेलुया, हालेलुया।